afternoon, all of you. Please respond. Good afternoon, sir. Good afternoon, sir. Good afternoon, sir. Okay. So, class start చేద్దాం. మనం యూనిట్ 3 కంప్లీట్ చేస్తామమ్మా. యూనిట్ 3 కంప్లీట్ అయింది. మొత్తం అదంతా క్యాథోడ్ రే ఆసిలోస్కోప్ సంబంధించి. ఓకేనా? సో నోట్స్ ఆల్రెడీ పెట్టాను. మళ్ళీ ఒకసారి లింక్ పెడతాను. నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఏంటి అంటే యూనిట్ 1 స్టార్ట్ చేస్తున్నాను. సో అందులో బేసిక్స్ ఆఫ్ మెజర్మెంట్స్. యూనిట్ 1లో మనకు బేసిక్స్ ఆఫ్ మెజర్మెంట్స్ సంబంధించి ఈ యూనిట్లో నేర్చుకుంటాం. అందులో ఫస్ట్ టాపిక్ ఏంటంటే యాక్యురసీ అండ్ ప్రెసిషన్. ఓకే, యథార్థత మరియు ఖచ్చితత్వం. యథార్థత మరియు ఖచ్చితత్వం. ఓకే, ఇవేంటో ఈ లెక్చర్లో చూద్దాం. సో అందరికీ ఆడియో ప్రాపర్గా వస్తుంది అనుకుంటా. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే చాట్ బాక్స్లో రిప్లై ఇవ్వండి. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే చాట్ బాక్స్లో రిప్లై ఇవ్వండి. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ థింగ్ యాక్యురసీ. యాక్యురసీ అని మనం యథార్థత అంటాం. యథార్థత తెలుగులో. ఈ యాక్యురసీ ఏంటంటే ఇట్ ఈస్ క్లోజ్నెస్ టు విచ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఇండికేషన్ అప్రోచెస్ టు ట్రూ వాల్యూ ఆర్ యాక్చువల్ వాల్యూ. అంటే ఒక డివైస్ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తూ ఒక మెజర్మెంట్ తీసుకున్నాను, ఒక విలువ అనేది కొలిచాను. అప్పుడు వచ్చిన విలువ నిజ విలువకు ట్రూ వాల్యూకు ఎంత దగ్గరగా ఉంది అనేది యాక్యురసీ డిఫైన్ చేస్తుంది, యథార్థత ఇస్తుంది. యాక్యురసీ ఎక్కువ ఉంటే ఈ డిఫరెన్స్ అనేది యాక్చువల్ వాల్యూకి మెజర్డ్ వాల్యూకి డిఫరెన్స్ అనేది తక్కువ ఉంటుంది. యాక్యురసీ ఎక్కువ ఉంటాయి అంటే క్లోజ్నెస్ తక్కువ ఉంది కాబట్టి. యాక్యురసీ ఎక్కువ ఉంటే క్లోజ్నెస్ తక్కువ ఉంటుంది. ఓకేనా? అంటే అంత దగ్గరగా క్లోజ్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. క్లోజ్నెస్ ఎక్కువ ఉంటుందంటే డిఫరెన్స్ అనేది తక్కువ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 1.5 వోల్ట్ బ్యాటరీ తీసుకున్నాను. దీన్ని ఒక వోల్ట్ మీటర్ యూజ్ చేస్తూ నేను వోల్టేజ్ మెజర్మెంట్ తీసుకుంటే నాకు 1.49 వోల్ట్స్ వచ్చింది. ఇప్పుడు డిఫరెన్స్ ఎంత? 0.01 వోల్ట్స్. సో అలాగే ఇంకొక వోల్ట్ మీటర్ యూజ్ చేసి ఇదే బ్యాటరీ యొక్క వోల్టేజ్ మెజర్మెంట్ తీసుకున్నాను. అప్పుడు 1.4 వోల్ట్స్ వచ్చింది. సో ఈ కేసులో డిఫరెన్స్ ఎంత? 0.1 వోల్ట్. 0.1 వోల్ట్ అంటే ఈ టూ కేసెస్లో ఇక్కడ క్లోజ్నెస్ అనేది ఎక్కువ ఉంది, ఇక్కడ క్లోజ్నెస్ అనేది తక్కువ ఉంది. అంటే డిఫరెన్స్ ఇక్కడ తక్కువ ఉంది అంటే ఈ వాల్యూ అనేది వీలైనంత దగ్గరగా ఉంది 1.5 వోల్ట్స్కి. సో ఈ వోల్ట్ మీటర్ యొక్క యాక్యురసీ ఎక్కువ ఉంది. ఓకే, దీంతో కంపేర్ చేస్తే ఈ వోల్ట్ మీటర్ యొక్క యాక్యురసీ ఎక్కువ ఉంది. ఓకే, సో యాక్యురసీ అనేది ఇట్ ఈస్ క్లోజ్నెస్, ఎంత క్లోజ్గా ఉంది అనేది ఇస్తుంది. ఓకే, ఒకసారి అలాగా లైన్లో ఉండడమ్మా. డిస్టర్బెన్స్. ఓకేనమ్మా, యాక్యురసీ అనేది మెజర్మెంట్ యాక్చువల్ వాల్యూకి ఎంత దగ్గరగా ఉంది అనేది డిఫైన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వోల్ట్, జనరల్గా ఈ యాక్యురసీని మనం వితిన్ ప్లస్ ఆర్ మైనస్ సర్టెన్ స్పెసిఫైడ్ అమౌంట్తో ఇండికేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వోల్ట్ మీటర్ యొక్క యాక్యురసీ ఇలా ఇండికేట్ చేస్తాను అనుకోండి, ప్లస్ ఆర్ మైనస్ 2 వోల్ట్స్ అని మెన్షన్ చేస్తాను అనుకోండి. దాని అర్థం ఏంటంటే ఒక వోల్ట్ మీటర్ యొక్క రీడింగ్ మెజర్మెంట్ 220 వోల్ట్స్ వచ్చింది. ఓకేనా? ఈ వోల్ట్ మీటర్తో, ఇంత యాక్యురసీ ఉన్న వోల్ట్ మీటర్తో మెజర్మెంట్ తీసుకుంటే 220 వోల్ట్స్ వచ్చింది. దాని అర్థం ఏంటి? 220 మైనస్ 2 అంటే 220 మైనస్ 2 అంటే 218, 220 ప్లస్ అంటే 222. సో ఈ మెజర్మెంట్ అనేది ఈ మెజర్మెంట్ ఎంత వచ్చింది, కానీ యాక్చువల్గా ట్రూ వాల్యూ అనేది ఈ రేంజ్లో ఎక్కడైనా ఉండొచ్చు. ఓకేనా? అంటే 218కి 222 మధ్యలో యాక్చువల్ ట్రూ వాల్యూ ఉండొచ్చు, ఈ మధ్యలో ఎక్కడైనా ఉండొచ్చు.
అంటే మెజర్మెంట్ తీసుకున్న తర్వాత వచ్చిన వాల్యూ యాక్చువల్ వాల్యూ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు చెప్పినప్పుడు 1.5 వోల్ట్ బ్యాటరీ యొక్క వోల్టేజ్ 1.49 వచ్చింది. ఇది యాక్చువల్ వాల్యూ కాదు, ట్రూ వాల్యూ అంటే ఇది. ఓకేనా? సో ఆ ట్రూ వాల్యూ అనేది ఈ రేంజ్లో ఈ మధ్యలో ఎక్కడైనా ఉండొచ్చు అని అర్థం. సో జనరల్గా యాక్యురసీని ఈ 3 వేస్లో డిఫైన్ చేస్తాం, ఇండికేట్ చేస్తాం. ఫస్ట్ ది యాక్యురసీ యాజ్ పర్సెంటేజ్ ఆఫ్ ఫుల్ స్కేల్ రీడింగ్. యాక్యురసీ యాజ్ పర్సెంటేజ్ ఆఫ్ ఫుల్ స్కేల్ రీడింగ్. ఫుల్ స్కేల్ రీడింగ్ యొక్క శాతంగా మన యాక్యురసీని డిఫైన్ చేస్తాం. అలాగే పర్సెంటేజ్ ఆఫ్ ట్రూ వాల్యూ, ట్రూ వాల్యూ యొక్క పర్సెంటేజ్గా డిఫైన్ చేస్తాం. లేదంటే పాయింట్ యాక్యురసీగా 3 వేస్లో యాక్యురసీని డిఫైన్ చేస్తాం. ఓకేనా? ఆ 3 వేస్ ఏంటో కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. అమ్మ తెలుగు మీడియం వాళ్ళు ఈ పదాలు మీరు ఎలానే నేర్చుకుంటే బెస్ట్. ఓకేనా? ఈ సైడ్ రైటింగ్లో ఎలానే నేర్చుకోండి. మీ మ్యాటర్ అనేది తెలుగులో ఇస్తాను. సరే, ఫస్ట్ థింగ్ యాక్యురసీ యాజ్ పర్సెంటేజ్ ఆఫ్ ఫుల్ స్కేల్ రీడింగ్. ఇందులో ఏం చేస్తామంటే ఇన్స్ట్రుమెంట్ యొక్క స్కేల్ అనేది యూనిఫామ్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 15 సెంటీమీటర్ స్కేల్ తీసుకున్నాను, అందులో అది యూనిఫామ్ స్కేల్. ఓకేనా? ఏ పార్ట్ తీసుకున్నా మనకి యూనిఫామ్గా డివిజన్స్ అనేవి ఉంటాయి. అదే కొన్ని స్కేల్స్లో లాగరిథమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనకు 2 టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ ఎలాగ ఉంటాయో అలాగే యూనిఫామ్ స్కేల్స్ కూడా ఉండకపోవచ్చు. మనకు 2 టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ ఉంటాయి. అవేంటి? లాగ్ గ్రాఫ్ అంటారు, అదే మామూలుగా ఆర్డినరీ గ్రాఫ్. గ్రాఫ్ పేపర్స్ మనకు ఉంటాయి కదా, మనం ఆల్రెడీ మనం యూజ్ చేసేది ఏంటంటే యూనిఫామ్ గ్రాఫ్ యూజ్ చేస్తాం. ఓకే, స్క్వేర్స్ వస్తాయి, అంటే లెంగ్త్ అలాగే బ్రెడ్త్ రెండు వైపులు కూడా 2 డైమెన్షనల్లో మనకు యూనిఫామ్గా డివిజన్ చేస్తాం. అదే లాగరిథమ్ గ్రాఫ్లో మనకి గ్రాఫ్ అనేది వేరేగా ఉంటుంది. అక్కడ ఎలా అంటే ఇక్కడ నుంచి 0, 10 ఇది, మళ్ళీ ఇది 10 తర్వాత ఇక్కడ 20 రావాలి, కానీ 100 ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మళ్ళీ 1000 ఉంటుంది. ఇది లాగరిథమ్ గ్రాఫ్ అంటారు, లాగ్ గ్రాఫ్ అంటారు. సో ఇక్కడ మొత్తానికి యాక్యురసీ యాజ్ పర్సెంటేజ్ ఆఫ్ ఫుల్ స్కేల్ రీడింగ్లో మనం యూనిఫామ్ స్కేల్ ఉన్న మనం డివైస్ తీసుకుంటాం. ఆ డివైస్ యొక్క యాక్యురసీని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే పర్సెంటేజ్ ఆఫ్ ఫుల్ స్కేల్ రీడింగ్తో డిఫైన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 0 to 500 వోల్ట్స్ ఉంది. ఓకేనా? 0 to 500 వోల్ట్స్ యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ చేసాం, డివిజన్ చేసాం. అలాంటప్పుడు ఆ డివైస్ యొక్క యాక్యురసీ ఎలా డిఫైన్ చేస్తారనుకోండి, ±0.5% ఆఫ్ స్కేల్ రేంజ్ అని అన్నామంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే ఒకవేళ 500 వోల్ట్స్, ఓకేనా, ఈ రేంజ్ కదా ఇది, ఈ రేంజ్లో ఈ యాక్యురసీ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ 500 వోల్ట్స్ ఈ మెజర్మెంట్ తీసుకున్నామంటే యాక్చువల్ ట్రూ వాల్యూ అనేది 497.5కి అలాగే 502.5కి ఈ మధ్యలో ఎక్కడైనా ఉండొచ్చు. ట్రూ వాల్యూ అనేది 500 వోల్ట్స్ రీడింగ్ చూపిస్తే దాని అర్థం ఏంటి? ట్రూ వాల్యూ 500కి 0.5% అంటే ఎంత? 490 ప్లస్ -0.5% అంటే 497.5 ప్లస్ 0.5% అంటే ఇంత. ఓకేనా? ఈ మధ్యలో ఎక్కడైనా ఉండొచ్చు. ఇక్కడ 0+or-0.5% ఆఫ్ స్కేల్ రేంజ్ అన్నామంటే ఇక్కడ స్కేల్ రేంజ్ 500 కాబట్టి 500 ఇంటూ 0.5%. ఓకే, సో అలా చేస్తే యాక్చువల్ వాల్యూ అనేది, ట్రూ వాల్యూ అనేది ఈ మధ్యలో ఎక్కడైనా ఉండొచ్చు. ఓకే, సో అదే ఇక్కడ సెకండ్ కేసు తీసుకున్నాను. మనం మెజర్మెంట్ తీసుకున్న మెజర్మెంట్ వచ్చిన వాల్యూ 10 వోల్ట్స్. ఓకేనా? సో అప్పుడు 10 వోల్ట్స్కి 0.5%, నెగిటివ్ 0.5% అంటే ఎంత అవుతుంది? ఎంత అవుతుందంటే 7.5 వస్తుంది.
ఓకే, ఎందుకు ±0.5% ఆఫ్ స్కేల్ రేంజ్ అంటే ±0.5 ఇంటూ 500. రేంజ్ ఎంత 500 కాబట్టి. సో దాని అర్థం ఏంటి ±5×5=25. ఇక్కడ 1 పొజిషన్ తర్వాత కాబట్టి ఏమవుతుంది పర్సెంటేజ్. సో పర్సెంటేజ్ 100 క్యాన్సిల్ అయింది. అలాగే 0.5 ఇంటూ 5 అంటే 2.5. సో మనకి ఎర్రర్ అనేది ±2.5. ఏ వాల్యూకైనా ఇంత ఎర్రర్ వస్తుంది. సో 500కి అయితే మనకు 497.5కి 502.5కి మధ్యలో ఎక్కడైనా ఉండొచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు. అదే ఒక 10 వోల్ట్ బ్యాటరీ తీసుకొని ఇదే ఇన్స్ట్రుమెంట్తో నేను వోల్టేజ్ మెజర్మెంట్ తీసుకుంటే అప్పుడేమవుతుంది 10 మైనస్ 2.5 7.5, 10 ప్లస్ 2.5 అంటే 12.5. అంటే ఇక్కడ ట్రూ వాల్యూ అనేది 7.5కి 12.5కి మధ్యలోనే ఎక్కడైనా ఉండొచ్చు. సో ఇది చాలా రేంజ్ ఎక్కువ, ఇది అంటే ఎర్రర్ అనేది ఇక్కడ ఎక్కువ ఉంది. సో ఇలా ఇందులో మనం యాక్యురసీని పర్సెంట్ ఆఫ్ ఫుల్ స్కేల్ రేంజ్ ఈ విధంగా డిఫైన్ చేసినప్పుడు బిగ్ వాల్యూస్కి అయితే యాక్యురసీ ఎక్కువగానే ఉంటుంది, కానీ స్మాల్ వాల్యూస్కి అయితే ఎర్రర్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి యాక్యురసీ తక్కువ ఉంది. సో అందుకోసమే ఇటువంటి మెథడ్ని మనం యూజ్ చేయలేము. ఓకేనా? సో దస్ రీడింగ్ డిక్రీజెస్, the error in the measurement increases. Therefore, this representation of accuracy is not usually reasonable. అందరికి అర్థమైందమ్మా ఈ పాయింట్? యాక్యురసీని మనం పర్సెంటేజ్ ఆఫ్ ఫుల్ స్కేల్ రీడింగ్గా మనం డిఫైన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 0 to 500 వోల్ట్స్ అయితే మనకు ±0.5% ఇంటూ 500, రేంజ్ 500 కాబట్టి దట్ మీన్స్ ±2.5. పెద్ద వాల్యూస్కి అయితే ఎర్రర్ అనేది తక్కువ వస్తుంది, పెద్ద ప్రాబ్లం లేదు. అదే స్మాల్ వాల్యూస్కి అయితే ఇదే రేంజ్ అనేది ఎక్కువైపోతుంది, ఎర్రర్ అనేది ఎక్కువ వస్తుంది. సో ఇటువంటి మెథడ్ని మనం యూజ్ చేయలేం. ఎర్రర్ యాక్యురసీని మెన్షన్ చేయడానికి ఈ మెథడ్ని యూజ్ చేయలేం. ఇట్ ఈస్ నాట్ రీజనబుల్. ఓకేనా? అందరికి అర్థమైందమ్మా ఈ పాయింట్? రెస్పాండ్ అవ్వండి, చాట్ బాక్స్లో రెస్పాండ్ అవ్వండి. లేదంటే రైట్. నెక్స్ట్ యాక్యురసీని పర్సెంటేజ్ ఆఫ్ ట్రూ వాల్యూగా కూడా మెన్షన్ చేయొచ్చు. అది ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ 0.5% ఆఫ్ ట్రూ వాల్యూ అని అన్నానంటే దెన్ ది వాల్యూ విల్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ బై 0.5 ఓన్లీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాటరీ తీసుకున్నాను, 5 వోల్ట్ బ్యాటరీ తీసుకున్నాను. దీంతో ఈ బ్యాటరీ యొక్క వోల్టేజ్ నేను ఫైండ్ అవుట్ చేయాలి. అందుకోసం 0.5% ఆఫ్ ట్రూ వాల్యూ ఉన్న ఒక ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేశాను, వోల్ట్ మీటర్ యూజ్ చేశాను. అప్పుడు దాని అర్థం ఏంటి 5 ఇంటూ 0.5 అంటే ట్రూ వాల్యూ 5 కాబట్టి 5 ఇంటూ 0.5 అంటే 2.5. అలాగే దాని అర్థం ఏంటి 5 ± 2.5. యాక్చువల్గా ఇది పర్సెంటేజ్ 0.5% కదా, దాని అర్థం ఏంటి 0.025 అంటే 5 ± 0.025 అంటే 4.975 అలాగే 5.025. అంటే ఇటువంటి మెథడ్ యూజ్ చేస్తే, ఇటువంటి యాక్యురసీని యూజ్ చేస్తే 5 వోల్ట్ బ్యాటరీతో వచ్చిన రీడింగ్ అనేది ఈ రేంజ్లోనే ఎక్కడైనా ఉండొచ్చు. యాక్చువల్ ట్రూ వాల్యూ అనేది ఈ రేంజ్లో ఎక్కడైనా ఉండొచ్చు. సో ఇక్కడ పెద్ద ఎర్రర్ అనేది లేదు, 5తో కంపేర్ చేస్తే ఇది పెద్ద ఎర్రర్ లేదు. సో దిస్ ఈజ్ మోర్ రీజనబుల్ వాల్యూ, ఇటువంటి మెథడ్ అనేది. అలాగే పాయింట్ యాక్యురసీ నెక్స్ట్ ది. పాయింట్ యాక్యురసీలో ఏమవుతుందంటే మనకి స్కేల్ తీసుకున్నాను, ఎగ్జాంపుల్ ఒక వోల్ట్ మీటర్ తీసుకున్నాను.
వోల్ట్ మీటర్ తీసుకున్నాను. ఇక్కడ పాయింట్ యాక్యురసీలో డిఫరెంట్ పాయింట్ దగ్గర డిఫరెంట్ వాల్యూ దగ్గర డిఫరెంట్ యాక్యురసీ ఉంటుంది, ముందుగానే డిటర్మైన్ చేస్తారు. ఒక టేబుల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 వోల్ట్ దగ్గర ప్లస్ ఆర్ మైనస్ 5% యాక్యురసీ అనుకోండి. 20 వోల్ట్ దగ్గర ప్లస్ ఆర్ మైనస్ 7% యాక్యురసీ ఉండొచ్చు. సో ఇక్కడ ఈచ్ పాయింట్ దగ్గర ఎవ్రీ పాయింట్ దగ్గర మనకు యాక్యురసీ వేరువేరుగా డిఫైన్ చేసి ఉంటుంది ఆల్రెడీ పర్టికులర్గా. సో ఇక్కడ 20 వోల్ట్ రీడింగ్ వచ్చింది కాబట్టి 20 వోల్ట్ దగ్గర 7% యాక్యురసీ ఉంది కాబట్టి 20 ప్లస్ ఆర్ మైనస్ 7% ఆఫ్ 20 అంటే 20 ప్లస్ ఆర్ మైనస్ 140 by 100 అంటే 1.4 అంటే 18.6 to 21.4 ఈ మధ్యలో ఎక్కడైనా ఉండొచ్చు యాక్చువల్ ట్రూ వాల్యూ అనేది. సో డిఫరెంట్ పాయింట్స్ దగ్గర యాక్యురసీని డిఫరెంట్గా డిఫైన్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ పాయింట్ యాక్యురసీ. ఓకే, సో ఈ విధంగా మనం యాక్యురసీని డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఏంటంటే ప్రెసిషన్ దీన్నే ఖచ్చితత్వం అంటారు. ఓకే, ఖచ్చితత్వం ఇదేంటో ఒకసారి చూద్దాం. ప్రెసిషన్ ఈజ్ ఎ మెజర్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ అగ్రిమెంట్ ఆఫ్ సెవరల్ మెజర్మెంట్స్. ఒక డివైస్ని యూజ్ చేస్తూ ఒక మెజర్మెంట్ తీసుకున్నాను. ఒక ఫస్ట్ ట్రయల్లో మనకు ఒక వాల్యూ వచ్చింది. సెకండ్ ట్రయల్లో మళ్ళీ సేమ్ మెజర్మెంట్ తీసుకున్నాను, ఒక వాల్యూ వచ్చింది. థర్డ్ టైంలో వేరే వాల్యూ వచ్చింది. ఓకే, డిఫరెంట్ మెజర్మెంట్స్ ఏవైతే వచ్చాయో ఇవి ఎంత దగ్గరగా ఉన్నాయి, హౌ క్లోజ్ దోస్ మెజర్మెంట్స్ ఆర్, ఓకే అనేది మనం ప్రెసిషన్తో ఇండికేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 100 వోల్ట్స్ తీసుకున్నాను. 100 వోల్ట్ ఉన్న ఒక బ్యాటరీ ఏదో పవర్ సప్లై తీసుకున్నాను. దాన్ని 5 రీడింగ్స్ తీసుకున్నాను, 5 టైమ్స్ సక్సెసివ్ రీడింగ్స్ తీసుకున్నాను. అప్పుడు ఫస్ట్ టైం మెజర్మెంట్ తీస్తే 104 వచ్చింది, ఆ తర్వాత 103 వోల్ట్స్ వచ్చింది, ఆ తర్వాత థర్డ్ ట్రయల్లో 105 వచ్చింది, నెక్స్ట్ 103, 105. సో ఇక్కడ యాక్యురసీ అనేది మనకు 100 వోల్ట్స్ రావాలి, కాకపోతే 104 ఎలా వచ్చాయి అంటే చాలా దూరంగా ఉన్నాయి. మధ్యలో డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో ఇక్కడ యాక్యురసీ అనేది తక్కువ ఉంది, యాక్యురసీ తక్కువ ఉంది. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 104కి 103కి పెద్ద డిఫరెన్స్ ఉంది, వన్ డిఫరెన్స్ ఉంది. అలాగే 103కి 105కి డిఫరెన్స్ 2 ఉంది. ఓకే, సో ఇక్కడ డిఫరెన్స్ అనేది ఈ మెజర్మెంట్స్ అనేవి బాగా మెజర్మెంట్ తీస్తున్నారు, కానీ యాక్చువల్ వాల్యూకి కొంచెం డిస్టెన్స్గా ఉంది, యాక్యురసీ అనేది తక్కువ ఉంది. ఇక్కడ ప్రెసిషన్ మాత్రం ఎక్కువగా ఉంది. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటి యావరేజ్ 104. సో మనకు 105కి 104కి డిఫరెన్స్ ఎంత, 1 వచ్చింది. ఓకే, సో ఇక్కడ ప్రెసిషన్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుందంటే ది సక్సెసివ్ మెజర్మెంట్స్ హౌ క్లోజ్ దే ఆర్. ఓకే, ఇక్కడ సక్సెసివ్ మెజర్మెంట్స్ అనేవి ఎంత దగ్గరగా ఉన్నాయి అనేది మనకి ప్రెసిషన్ అనేది ఇస్తుంది. సో ప్రెసిషన్ ఉన్నంత మాత్రాన ప్రెసిషన్ ఖచ్చితంగా ప్రెసిషన్ ఎక్కువ ఉన్నంత మాత్రాన అది ట్రూ వాల్యూకి దగ్గరగా ఉందని మనం చెప్పలేము. ట్రూ వాల్యూకి దగ్గరగా ఉందా లేదా అనేది మనం యాక్యురసీ డిఫైన్ చేస్తాం. ఓకే, సో ప్రెసిషన్ ఈస్ నాట్ ఏ గ్యారంటీ ఆఫ్ యాక్యురసీ. ఇట్ ఈస్ జస్ట్ పాసిబుల్ దట్ ప్రెసైజ్ మెజర్మెంట్ మే నాట్ బి యాక్యురేట్. ఓకేనా, డివైస్ అనేది ప్రాబ్లం ఉండొచ్చు. ఒక ఫాల్టీ డివైస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెర్నియర్ క్యాలిపర్స్ తీసుకున్నాను, దానికి సమ్ ఏదో ఒక లెంగ్త్ మెజర్మెంట్ తీసుకున్నాం, ఒక 10 మెంబర్స్ మెజర్మెంట్ తీసుకున్నారు, అందరికీ దగ్గరగానే రిజల్ట్స్ అందరి మెజర్మెంట్స్ దగ్గరగానే ఉన్నాయి, కానీ యాక్చువల్ లెంగ్త్కి ఈ మెజర్మెంట్స్ అనేవి దూరంగా ఉన్నాయి. దాని అర్థం ఏంటి, ఈ వెర్నియర్ క్యాలిపర్స్లో ఎర్రర్ అనేది ఉండొచ్చు. ఆ ఎర్రర్ని మనం కరెక్ట్ చేయకపోవడం వల్ల యాక్చువల్ వాల్యూకి దూరంగా ఉన్నాయి. అందరికీ ఆల్మోస్ట్ ఒకే వాల్యూ వస్తుందంటే ప్రెసిషన్ ఎక్కువ ఉంది, కానీ ట్రూ వాల్యూకి దూరంగా ఉంది కాబట్టి యాక్యురసీ తక్కువగా ఉంది. ఓకేనా, సో అక్కడ డివైస్లో ప్రాబ్లం ఉండొచ్చు. ఓకే, సో ప్రెసిషన్
తక్కువ ఉందంటే అర్థం ఏంటి, ఆ డివైస్లో ఏదైనా ఎర్రర్స్ అనేవి ఉండొచ్చు. ఓకే, సో ఇక్కడ ప్రెసిషన్ని మనం 2 వేస్లో డిఫైన్ చేస్తాం. ఒకటి కన్ఫర్మిటీ, అలాగే సిగ్నిఫికెంట్ ఫిగర్స్. కన్ఫర్మిటీ యూజ్ చేసుకొని ఈ ప్రెసిషన్ని డిఫైన్ చేస్తాం, అలాగే సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అవేంటో ఒకసారి చూద్దాం. సో కన్ఫర్మిటీ అనేది ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఒక రెసిస్టర్ తీసుకున్నాను, దాని యాక్చువల్ వాల్యూ ఇంత. ఓకే, ఇది ఆల్మోస్ట్ 1.6 మెగా ఓమ్స్ దగ్గరలో ఉంది. ఓకేనా, సో జనరల్గా ఇంత యాక్యురసీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మల్టీమీటర్తో ఈ రెసిస్టెన్స్ని మెజర్మెంట్ తీసుకున్నాను, అప్పుడు ఇన్ని డిజిట్స్ ఆ డిస్ప్లేలో లేవనుకోండి. ఎన్ని డిజిట్స్ ఇక్కడ 3 4 5 6 7 డిజిట్స్ ఆ డిస్ప్లేలో లేదనుకోండి కెపాసిటీ. ఇప్పుడు ఏమవుతుంది, దాని దగ్గరలో ఉండే వాల్యూ డిస్ప్లేలో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే రెసిస్టర్ యొక్క మెజర్మెంట్ తీసుకున్నప్పుడు, రెసిస్టెన్స్ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు డిస్ప్లేలో 1.6 మెగా ఓమ్స్ వచ్చింది. ఓకే, అంటే ఇక్కడ ఏమైంది, యాక్చువల్ దగ్గరగా ఉన్న వాల్యూకి మన మనకు వచ్చిన మెజర్మెంట్ కొంచెం డిఫరెన్స్ ఉంది. ఓకే, సో మేబీ ఇది ట్రూ వాల్యూ అవ్వచ్చు, ఇది ట్రూ వాల్యూ అవ్వచ్చు, కానీ 1.6 మెగా ఓమ్స్ అంటే అర్థం ఏంటి, ఎంత? ఓకే, సో 1.6 మెగా ఓమ్స్ ఈ రెండు కంపేర్ చేస్తే కొంత డిఫరెన్స్ అనేది వచ్చింది. ఓకే, ఈ రెసిస్టర్ వాల్యూ ఎంతమంది మెజర్ ఆ మల్టీమీటర్తో ఈ రెసిస్టెన్స్ వాల్యూ ఎవరు మెజర్మెంట్ తీసుకుని ఎలాగే చూపిస్తుంది. లేదంటే 1.61 చూపించవచ్చు, 1.62 చూపించవచ్చు, కానీ యాక్చువల్ ట్రూ వాల్యూ ఎంత. సో ఆ డివైస్ యొక్క డిస్ప్లేలో అన్ని డిజిట్స్ లేవు కాబట్టి ఆ దగ్గరలో ఉండే వాల్యూ చూపిస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది, యాక్యురసీ తగ్గిపోతుంది. ఓకే, సో ఇటువంటి ఎర్రర్ ఏమంటారంటే ప్రెసిషన్ ఎర్రర్ అంటారు. ఓకేనా, సో మనకు డివైస్లో నెంబర్ ఆఫ్ డిజిట్స్ అవైలబిలిటీ లేదు కాబట్టి దగ్గరలో ఉండే వాల్యూ వచ్చింది. దీనివల్ల వచ్చిన ఎర్రర్ని ప్రెసిషన్ ఎర్రర్ అంటారు. సో ఎంతమంది మెజర్మెంట్ తీసుకున్నా 1.6 దగ్గరలోనే వస్తుంది. ప్రెసిషన్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ ప్రెసిషన్ ఎక్కువ ఉంటుంది కానీ యాక్యురసీ తగ్గిపోతుంది. సో దట్ కైండ్ ఆఫ్ ఎర్రర్ ఇస్ కాల్డ్ ప్రెసిషన్ ఎర్రర్. నెక్స్ట్, కొన్నిసార్లు మనకి ఇంత నెంబర్ చూపించినా మనం దాన్ని జనరల్గా ఎలా తీసుకుంటాం, 1.6 మెగా ఓమ్స్ అని తీసుకుంటాం. ఎందుకు, ఇంత పెద్ద నెంబర్ గుర్తుపెట్టుకోలేము, చదవలేము. సో అందుకోసం 1.6 మెగా ఓమ్ అని సింపుల్గా నోట్ చేస్తాం, దగ్గర ఉండే వాల్యూ నోట్ చేస్తాం. సో దీనివల్ల కూడా మనకు ప్రెసిషన్ ఎర్రర్ అనేది వస్తుంది. ఓకే, నేనైనా ఇంత నెంబర్ చూపించినప్పుడు నేను సింపుల్గా 1.6 మెగా ఓమ్ అని రాసుకుంటాను. ఎవరైనా ఎలానే రాసుకుంటారు, ఆల్మోస్ట్ గుర్తుపెట్టుకోవడం ఈజీగా ఉంటుంది. సో దిస్ కైండ్ ఆఫ్ ప్రెసిషన్ ఎర్రర్ అనేది మనం కన్ఫర్మిటీతో డిఫైన్ చేస్తాం. సో అర్థమైంది అనుకుంటా. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఈ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే ఏంటో ఒకసారి జాగ్రత్త వినండి. ఇక్కడ ఒక మెజర్మెంట్ యొక్క సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనేవి ఎక్కువ ఉన్నాయనుకోండి, మనకు డిగ్రీ ఆఫ్ ప్రెసిషన్ అనేది ఎక్కువ ఉంటుంది, హైగా ఉంటుంది. సపోజ్ ఒక వోల్టేజ్ 220 వోల్ట్స్ ఉంది. ఈ 220 వోల్ట్స్ కంపేర్ చేస్తే ఈ వోల్టేజ్ ఒక మెజర్మెంట్ తీసుకున్నాను, మనకు ట్రూ వాల్యూ 220 వోల్ట్స్ అని తెలుసు. ఓకేనా, సో ఆ 220 వోల్ట్స్ అనే రాసుకుంటాం మనం, అంతేగాని 221 219 అని రాసుకుంటాం. ఓకేనా, దగ్గరలో ఉండే వాల్యూ రాసుకుంటాం. మనకి ఇక్కడ ఏమంటే ఇక్కడ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ తక్కువ ఉంటే రాసుకుంటాం. దీనివల్ల ఏమవుతుంది, మనకి ఎర్రర్ అనేది పెరిగిపోతుంది. ఓకేనా, 220 221తో కంపేర్ చేస్తే మనకి ఇక్కడ 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి, ఇక్కడ 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. సో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎర్రర్ అనేది తక్కువ వస్తుంది. అలాగే ఇంకొక వోల్టేజ్ తీసుకున్నాను, ఈసారి 220.0 వోల్ట్స్ అని మెన్షన్ చేశాను, 220.0 వోల్ట్స్. అయితే ఈ కేసులో
మనకు 0.0 అని పర్టికులర్గా రాశారు కాబట్టి ఈ 0 యొక్క ఇంపార్టెన్స్ అనేది అక్కడ ఉంది, సిగ్నిఫికెన్స్ అనేది ఉంది, ఇంపార్టెంట్ ప్రత్యేక ప్రాముఖ్యత అనేది ఉంది. సో దాని అర్థం ఏంటి, ఈ 0 కూడా మనం పర్టికులర్గా తీసుకోవాలి. అంటే ఈ కేసులో మనకి సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఏమవుతాయి అంటే 4 అవుతాయి. సో 220 అలాగే 220.0 రెండు కంపేర్ చేస్తే మనకి ఈ పర్టికులర్ కేసులో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనేవి 2. అదే ఈ కేసులో మన సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనేవి 4. అంటే ఇక్కడ యాక్యురసీ అనేది ఎక్కువ ఉంటుంది. సో యాక్యురసీ ఎక్కువ ఉంటుంది. అలాగే ఒక వోల్టేజ్ అనేది ఇదే వోల్ట్మీటర్తో మెజర్మెంట్ తీసుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పర్సన్కి 220.1 వచ్చింది, సెకండ్ పర్సన్ మెజర్మెంట్ తీసుకున్నారు వోల్టేజ్, ఈసారి 220.2 రావచ్చు. ఇంకోసారి ఇంకో థర్డ్ పర్సన్ మెజర్మెంట్ తీసుకున్నారు, ఈసారి 220.3 రావచ్చు. ఇంకో థర్డ్ పర్సన్ తీసుకున్నారు 220.1 వచ్చింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ వాల్యూస్ అనేవి క్లోజ్గా ఉన్నాయి, దగ్గరగా ఉన్నాయి. ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుందంటే యాక్యురసీ ఎక్కువ ఉంది, అలాగే ప్రెసిషన్ కూడా ఎక్కువ వస్తుంది. ఎందుకు, ఈ వాల్యూస్ అనేవి దగ్గరగా వస్తున్నాయి కాబట్టి. ఓకేనా? సో ఇక్కడ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనేవి ఎక్కువ ఉంటే మనకి డిగ్రీ ఆఫ్ ప్రెసిషన్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? డిగ్రీ ఆఫ్ ప్రెసిషన్ ఎక్కువ ఉంది, అలాగే మనకు డిగ్రీ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎక్కువ ఉన్నప్పుడు యాక్యురసీ కూడా ఎక్కువ వస్తుంది. ఓకే, this is about accuracy and precision. Accuracy అంటే ఏంటమ్మా, యథార్థత. అదే ప్రెసిషన్ అంటే ఖచ్చితత్వం. యథార్థత అనేది ట్రూ వాల్యూకి అలాగే మెజర్డ్ వాల్యూకి డిఫరెన్స్, తేడా అనేది ఇండికేట్ చేస్తుంది. యాక్యురసీ ఎక్కువ ఉంటే ఈ డిఫరెన్స్ అనేది తక్కువ ఉంటుంది. యాక్యురసీ ఎక్కువ ఉంటే ఈ డిఫరెన్స్ అనేది తక్కువ ఉంటుంది. ఎర్రర్ తక్కువ ఉంటుంది కాబట్టి. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ ఎర్రర్, దోషం అంటారు దీన్ని. నెక్స్ట్ ప్రెసిషన్, ఖచ్చితత్వం ఎక్కువ ఉంటే మెజర్మెంట్స్ అనేవి క్లోజ్ టు ఈచ్ అదర్. మెజర్మెంట్స్ అనేవి దగ్గరగా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్చర్ యారోస్ ని షూట్ చేస్తున్నారు, లేదంటే ఒక షూటర్ గన్ తో షూట్ చేస్తున్నారు. అప్పుడు ఈ బుల్లెట్స్ అన్ని ఒకే దగ్గర వస్తున్నాయి, అలాగే టార్గెట్ కూడా దగ్గరగానే వచ్చాయి, షూట్ చేశారు. అప్పుడు ఏమైంది, టార్గెట్ కి ఈ షూట్ చేసినవి దగ్గరగా వచ్చాయి, అలాగే షూటింగ్ కూడా దగ్గరగానే వచ్చాయి. సో ఇక్కడ ప్రెసిషన్ హైగా ఉంది, అలాగే యాక్యురసీ కూడా ఎక్కువగా ఉంది. ఓకే, ఇంకోసారి షూట్ చేశారు ఇంకొక పర్సన్, ఈసారి టార్గెట్ ఇక్కడ ఉంది, ఫస్ట్ టైం బుల్లెట్ ఇక్కడ షూట్ అయింది, ఇంకోసారి ఇక్కడ షూట్ చేశాడు, ఇక్కడ ఇలా షూట్ చేశాడు. అయితే లక్కీగా ఒకటి తగిలింది, ఇక్కడ యాక్యురసీ ఎక్కువ ఉంది. ఇక్కడ లక్కీగా ఒక షూట్ చేస్తాడు ఇక్కడ టార్గెట్ ని, కానీ మిగతావి ఏంటి, ఈ పాయింట్ కి యాక్యురసీ ఎక్కువ ఉంది, అలాగే మెజర్మెంట్స్ అబ్జర్వ్ చేస్తే ఏమైంది, దూరంగా ఉన్నాయి కాబట్టి ప్రెసిషన్ తక్కువ ఉంది. ఈ పర్టికులర్ ఈ మెజర్మెంట్ కి మాత్రమే, దీనికి మాత్రమే యాక్యురసీ ఎక్కువ ఉంది, మిగతా వాటికి యాక్యురసీ తక్కువ ఉంది. ఎందుకు, టార్గెట్ నుంచి దూరంగా ఉన్నాయి కాబట్టి. ఓకేనా? అలాగే ఇంకొక థర్డ్ పర్సన్ షూట్ చేశారు, ఈసారి అన్ని బయటే తగిలాయి, దగ్గరగా తగిలాయి. అయితే షూట్ చేసినప్పుడు అన్ని బాగా షూట్ చేస్తున్నాడు, అన్ని బుల్లెట్స్ ఆల్మోస్ట్ ఒకే దగ్గర షూట్ చేశాడు, కానీ టార్గెట్ నుంచి దూరంగా ఉన్నాయి. అంటే గురి బాగా పెట్టాడు, గురి బాగానే చూశారు, కానీ అవి టార్గెట్ నుంచి దూరంగా అయ్యాయి. అంటే ఏమైంది, ఇక్కడ మధ్యలో ఎయిర్ అంటే ఇక్కడ లెన్స్ ఉంటుంది కదా, బైనాక్యులర్ ఉంటుంది కదా, షూటింగ్ టార్గెట్ లాక్ చేయడానికి ఈ లెన్స్ ఉంటుంది కదా,
దానిలో ఎర్రర్ ఉండొచ్చు. ఆ ఎర్రర్ని చూసుకొనే షూట్ చేయడం వల్ల ఇవన్నీ పక్కగా షూట్ అయ్యాయి. ఒకవేళ దీంట్లో ఎర్రర్ లేకపోతే కరెక్ట్గా ఇవన్నీ ఇక్కడే పడవచ్చు, ఇక్కడే షూట్ అవ్వచ్చు. లేదంటే విండ్ వల్ల కూడా డిస్టర్బెన్స్ అవ్వచ్చు. ఇన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే షూటింగ్ మాత్రం పర్ఫెక్ట్గా చేస్తున్నాడు కాబట్టి, కానీ షూటింగ్ పర్ఫెక్ట్గా చేస్తున్నాడు కానీ టార్గెట్ నుంచి దూరంగా ఉంది. అంటే ఆ గన్లో ఏదైనా లోపం ఉండొచ్చు, ఓకేనా. కానీ ఆ పర్సన్ యొక్క ప్రెసిషన్ మాత్రం ఎక్కువ ఉంది. ప్రెసిషన్ హై, యాక్యురసీ లోగా ఉంది. ఓకే, సో అర్థమైందమ్మా అందరికి యాక్యురసీ అండ్ ప్రెసిషన్. రెస్పాండ్ అవ్వండి చాట్ బాక్స్లో. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.